హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ పనిగట్టుకొని బీఆర్ఎస్ పార్టీ మీద మా నాయకుల మీద దాడి చేస్తున్నాయి. దాడికి మచ్చు తునకగా నిన్న వెదిరే శ్రీరామ్ రెడ్డి రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టిండు. జాతీయ స్థాయిలో జల సలహాదారుడిగా ఉండి తెలంగాణకు మీరు సాధించింది ఏంటి వెదిరే శ్రీరామ్ రెడ్డి అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ డాక్టర్ దాసో శ్రవణ్. చెప్తే కూడా నమ్మడానికి శక్యం కానటువంటి రీతిలో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ఒక అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఇవాళ పనిగట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, గత ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన విచ్చలవిడిగా ఇవాళ దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి మచ్చుతునక నిన్న వెదిరే శ్రీరామ్ రెడ్డి గారని నిన్న రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టి తగుదునమ్మా అని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పైన విచ్చలవిడిగా దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. ప్రజలను భావ నియంత్రణ గురి చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. దీన్ని ఖండిస్తూనే వెదిరే శ్రీరామ్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ, కానీ తెలంగాణ హితం కోసం ఏం పనిచేసినో ఒక్కసారి సమాధానం చెప్పాలి. వాళ్ళ కేసీఆర్ గారి పైన విచ్చలవిడిగా దాడి చేస్తున్నటువంటి ఒక వెదిరే శ్రీరామ్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే పని పెట్టుకున్నటువంటి ఒక వెదిరే శ్రీరామ్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారికి కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో, కాంగ్రెస్ కు కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో పనిచేస్తున్నటువంటి ఒక వెదిరే శ్రీరామ్ రెడ్డి గారు, తెలంగాణకు మీరు జాతీయ స్థాయిలో జల సలహాదారుగా ఉండి మీరు సాధించింది ఏంది, చేసింది ఏంది, ఏ నైతికతతోటి మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన దాడి చేస్తున్నారు అని చెప్పని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక పక్కన ఇవాళ ఆంధ్ర ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్ర ప్రయోజనాలను కాపాడే విధంగా తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి గారి యొక్క కనుసన్నల్లో గండిగొట్టేటువంటి ఒక ప్రయత్నం ఆంధ్ర ఆదిత్యనాథ్ దాస్ చేస్తా ఉంటే, తెలంగాణ బిడ్డ అయినట్టుగా వెదిరే శ్రీరామ్ రేవంత్ రెడ్డి గల్లా బట్టి పట్టుకొని వెట్ట తప్పులు చేస్తావయా, ఏ రకంగా నువ్వు ఇన్ని రకాలైన తప్పులకు పాల్పడతా ఉన్నావు, చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా వెసులుబాటు కల్పించే విధంగా, ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించే విధంగా నువ్వు ఆ బనకచెర్ల లాంటి ప్రాజెక్టులు కట్టుకోవడం కోసం ఏ రకంగా నువ్వు వెసులుబాటు కల్పిస్తావని చెప్పని నిలదీయాల్సినటువంటి యొక్క నైతికత, సాధికారత, అంతో ఇంతో అవగాహన ఉన్నటువంటి ఒక వెదిరే శ్రీరామ్ రెడ్డి పొలోం అని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని దోషిగా చూపిస్తూ కేసీఆర్ గారు ఏం చేయలేదనేటువంటి రీతిలో ఇవాళ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. ఈ తప్పుడు వ్యాఖ్యానాలు వెనక ఇది కేవలం బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు మాత్రమే, ఇది అక్రమ సంబంధం మాత్రమే. చాలా అంశాలలో మరి ఏం పార్టీ నడుపుతున్నారో, ఎట్లా నడుపుతున్నారో అర్థం కావట్లా. 10 సంవత్సరాలకు పైచిలకు, అంటే థర్డ్ టర్మ్, ఇప్పుడు థర్డ్ టర్మ్ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా రాష్ట్రంలో మాత్రం ఇవాళ కొనసాగుతున్న గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామ క్రమాన్ని చూస్తే పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ భజన చేస్తా ఉన్నారు. అధికారంలో లేనటువంటి యొక్క కేసీఆర్ గారిని, అధికారంలో లేనటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయటం మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ కాంగ్రెస్ కు కొమ్ము కాసేటువంటి రీతిలో పనిచేస్తా ఉన్నారు. మీరు మీడియా మిత్రులు గుండెల మీద చేయబెట్టుకొని చెప్పండి, ఎక్కడన్నా ఒక్కనాడన్నా ఈ 2 సంవత్సరాలు జరిగినటువంటి ఒక క్రొనాలజీ ఆఫ్ ప్రెస్ మీట్స్ అన్ని చూడండి, బీజేపీ ఆఫీస్లో జరిగినాయి. ఏ ఒక్క ప్రెస్ మీట్ అన్నా నిర్దిష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తప్పిదాల విషయంలో మాట్లాడినరా, ఇది తప్పు అని చెప్పని నిలదీసే ప్రయత్నం చేసిండ్రా, అది న్యాయపరమైన పోరాటాలైనా, క్షేత్రస్థాయి పోరాటాలైనా, ఆఖరికి మీడియా ద్వారా ప్రజలను చైతన్యపరిచేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయకుండా బీజేపీ కండువా కప్పుకున్నటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తలుగా ఇవాళ పార్టీ ఆఫీస్లో కూర్చొని వ్యవహరిస్తున్నట్టు తీరు బాధ కలుగుతా ఉంది. డెమోక్రసీ ఆఫ్టర్ ఆల్, మీరు కేంద్రంలో అధికారంలో ఉండొచ్చు, బట్ రాష్ట్రంలో మీరు అపోజిషన్, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్లే ది అపోజిషన్ రోల్. ఏ అంశంలోనైనా, అది గ్రూప్ 1 విషయంలోనైనా, జీవో 46 విషయంలోనైనా, లేకపోతే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవటం విషయంలోనైనా, అనేక అంశాలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి గురి చేస్తూ ఉంటే, రేవంత్ రెడ్డి గారి యొక్క విచ్చలవిడి అవినీతికి పాల్పడతా ఉంటే, దానికి బడేబాయ్ చోటేబాయ్ అన్నట్టుగా, మోడీ ఏమో బడేబాయ్ అవుతాడు, రేవంత్ చోటేబాయ్ అన్నట్టుగా, ఎప్పుడో రేవంత్ రెడ్డి మాకు ఆదిత్య, ఆయన పేరేంటి, అస్సాం హేమంత్ బిశ్వా శర్మ గాడా అన్నటువంటి ఒక అపోహతోటో భ్రాంతితోటో ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ బీఆర్ఎస్ ను బదనాం చేస్తూ ఇవాళ రాళ్లు కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.